అండ్ ఎలక్షన్స్ ముందు మనం ఈ పార్టీ నాయకులు ఆ పార్టీ నాయకులు ఈ పార్టీకి జంప్ అవుతా ఉంటారు. అండ్ ఎలక్షన్స్ ముందు ఎక్కలేని బూతులు తిట్టుకుంటా ఉంటారు వీళ్ళు ఒకరినొకరు. ఈ అధికారం అండ్ సెకండ్ వన్ వచ్చేసరికి డబ్బు. ఒక క్షణం ఊహించుకోండి, మీరు ఒక పవర్ఫుల్ రాజకీయ నాయకుడు. ఇక్కడ ఒక కొత్త రాజధాని నగరం లేదా ఒక కొత్త ఇండస్ట్రియల్ పార్క్ లేదా ఒక కొత్త హైవే రాబోతుందని మీకు ముందుగానే తెలుసు. ఇది దక్కన్ పీఠభూమి. శతాబ్దాల పాటు ఈ భూమిని వరంగల్ కాకతీయులు మరియు హంపి విజయనగర సామ్రాజ్యం వంటి గొప్ప సామ్రాజ్యాలు పరిపాలించాయి. కానీ అన్నిటికంటే ముందు వాళ్ళు రాజకీయ నాయకులు మరియు వారు తమ రాజ్యాలను నడిపిన విధానం ఒకసారి వింటే అది మనకు బాగా తెలిసినట్లే ఉంటది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాజకీయ వార్తలు చూసినప్పుడు మీకు ఎప్పుడైనా ఇదంతా ముందే చూసినట్టు లేదా విన్నట్టు అనిపించిందా? అండ్ ఎలక్షన్స్ ముందు మనం ఈ పార్టీ నాయకులు ఆ పార్టీ నాయకులు ఈ పార్టీకి జంప్ అవుతా ఉంటారు. అండ్ ఎలక్షన్స్ అయిపోయాక ఒక పార్టీ గెలుస్తుంది. ఆ తరువాత సరిగ్గా గడియారం ముళ్ళు తిరిగినట్టు జంపింగ్లు మొదలవుతాయి. ఓడిపోయిన పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నట్లుండి అధికార పార్టీపై అపారమైన ప్రేమ పుట్టుకొస్తుంది. అండ్ ఎలక్షన్స్ ముందు ఎక్కలేని బూతులు తిట్టుకుంటా ఉంటారు వీళ్ళు ఒకరినొకరు. అండ్ అదే సమయంలో వేల కోట్ల స్కామ్స్ గురించి కథలు వింటా ఉంటాం. కానీ ఈ స్కామ్స్ అంటే బ్యాంకులను దోచుకోవడం కాదు. అండ్ ఇవి ఎప్పుడు ఒకే విషయం చుట్టూ తిరుగుతూ ఉంటాయి, అదే ల్యాండ్, భూమి. అండ్ అసలు ఇలా ఎందుకు జరుగుతూ ఉంటాయి? అండ్ అట్ ద సేమ్ టైం మన రాజకీయ నాయకులు ఎందుకు ఇంత సులభంగా లాయల్టీని మార్చుకుంటారు? అంటే అప్పటి వరకు గురువు గారు అని చెప్పి సడన్ గా మీరు తన్నేసి వెళ్ళిపోతా ఉంటారు వేరే పార్టీకి. అండ్ ఈ రాజకీయ నాయకులు నిజంగా డబ్బులు ఎలా సంపాదిస్తారు? అండ్ మనం దీన్ని ఒక మోడర్న్ సమస్యగా లేదా ఒక ప్రజాస్వామ్య వైఫల్యంగా భావిస్తూ ఉంటాం. కానీ ఇదంతా కొత్త ఏమీ కాదు. దీని గురించి 2000 సంవత్సరాల కిందే రాసుంది. అండ్ ఫ్రమ్ పార్టీలు మారడం దగ్గర నుంచి ఈ భూ కుంభకోణాల వరకు. అండ్ అందులోనూ మన 2 తెలుగు రాష్ట్రాలు దీనికి ఒక పెద్ద వేదికగా మారాయి. అసలు ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే ముందు మనం దీన్ని స్టెప్ బై స్టెప్ చూద్దాం. మొట్టమొదటిగా మోడర్న్ పాలిటిక్స్ గురించి చూద్దాం. ఇక్కడ వచ్చేసరికి 2 మెయిన్ రూల్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ వచ్చేసరికి అధికారం అండ్ సెకండ్ వన్ వచ్చేసరికి డబ్బు. ఇవి 2 వచ్చేసరికి ఒకదానికి ఒకటి ఇంటర్ కనెక్టెడ్ అయి ఉంటాయి. అంటే ఒకదానికి ఒకటి ముడిపడి ఉంటాయి. మనం ఇప్పుడు డిఫెక్షన్ వ్యూహం అంటే ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీకి మారడం, దీన్ని తెలుగులో పిటాయింపు అని పిలుస్తారు. అండ్ దీనికి మన ఇండియాలో ఫేమస్ అయిన పేరు ఆయారాం గయారాం, అంటే వచ్చాడు పోయాడు అని దీని మీనింగ్. 1885లో దీన్ని ఆపడానికి భారతదేశం పార్టీ పిటాయింపు నిరోధక చట్టం అంటే యాంటీ డిఫెక్షన్ లా తెచ్చింది. ఈ రూల్ చాలా సింపుల్. మీరు ఒక పార్టీ నుండి ఎన్నికైన ఎమ్మెల్యే అయి ఉండి మీ సభ్యత్వాన్ని స్వచ్ఛందంగా వదులుకొని మరో పార్టీలో చేరితే మీపై డిస్క్వాలిఫైడ్ అంటే అనర్హత వేటు పడుతుంది. కానీ మన రాజకీయ నాయకులు ఇందులో ఒక లూప్ హోల్ ని కనుక్కున్నారు. ఇదే చట్టంలోని పారాగ్రాఫ్ 4 లో ఈ క్లాజ్ ఉంది. దాని ప్రకారం ఒక పార్టీకి చెందిన 2/3 వంతు మంది ఎమ్మెల్యేలు మరో పార్టీలో కలవాలి అని నిర్ణయించుకుంటే అది పూర్తిగా చట్టబద్ధం. వారిపై అనర్హత వేటు పడదు. ఇదే వ్యూహాన్ని మన 2 తెలుగు రాష్ట్రాల వాళ్ళు అద్భుతంగా ఉపయోగించారు అండ్ ఉపయోగిస్తున్నారు కూడా. 2014లో తెలంగాణ ఏర్పడిన తర్వాత అధికార టీఆర్ఎస్ ఇప్పుడు బీఆర్ఎస్ తమ అధికారాన్ని పటిష్టం చేసే పనిలో పడింది. వారు కేవలం ఎన్నికల్లో గెలవడమే కాదు అండ్ ప్రతిపక్షంలోని చాలా మంది ఎమ్మెల్యేలను వాళ్ళలో కలిపేసుకున్నారు. అదే టైంలో టీడీపీ తెలంగాణలో చాలా బలహీనపడింది. అట్ ద సేమ్ టైం కాంగ్రెస్ నుంచి కూడా పెద్ద సంఖ్యలో ఎమ్మెల్యేలని అట్రాక్ట్ చేశారు వాళ్ళు ఆ టైంలో. ఇలా వీళ్ళు ఎందుకు చేస్తారు అంటే ఎమ్మెల్యేలు ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీకి ఎందుకు జంప్ అవుతారు? రాజకీయంగా ఎదగడానిక లేదా వాళ్ళ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవడానిక? ఇక్కడ వాస్తవం ఏంటి అంటే మీరు కనుక చూసుకుంటే ఇప్పటి వరకు పార్టీ మారిన ఎమ్మెల్యేలకు తరచుగా మంత్రి పదవులు, కార్పొరేటర్ పదవులు, కార్పొరేషన్ చైర్మన్ కి లేదా ఆయా నియోజకవర్గానికి నిధులు కానివ్వండి. అట్ ద సేమ్ టైం రక్షణ, మీరు మా పార్టీలోకి రండి మిమ్మల్ని మేమేం చేయము అంటే వాళ్ళ బిజినెస్లు కానివ్వండి ఇలాంటి వాగ్దానాలు చేస్తారు బేసిక్ గా. అండ్ అందుకే ఈ ఎమ్మెల్యేలు కానివ్వండి రాజకీయ నాయకులు కానివ్వండి వాళ్ళ పర్సనల్ లాభాల కోసం ఇలా జంప్ అవుతా ఉంటారు. అండ్ ఇక్కడ నెంబర్ 2 వచ్చేసరికి భూ కుంభకోణం. అయితే ఈ అధికారం ఎందుకు అంత ముఖ్యం? ఇక్కడ మనం ఇంకో విషయం గురించి మాట్లాడాలి, అదే డబ్బు. ఈ 21వ శతాబ్దంలో ఎక్కువ ఆస్తులను డబ్బులు ముద్రించడం ద్వారా ఏం సంపాదించలేము. ప్రభుత్వం ఎక్కడ డబ్బులు ఖర్చు చేయబోతుంది తెలుసుకోవడం ద్వారా సంపాదించవచ్చు. అది దాదాపు ఆల్మోస్ట్ భూమికి సంబంధించి అయి ఉంటాయి. ఇదే మోడర్న్ స్కామ్. ఇది లోకల్ లెవెల్లో జరిగే స్కామ్ కాదు. ఒక క్షణం ఊహించుకోండి, మీరు ఒక పవర్ఫుల్ రాజకీయ నాయకుడు. ఇక్కడ ఒక కొత్త రాజధాని నగరం లేదా ఒక కొత్త ఇండస్ట్రియల్ పార్క్ లేదా ఒక కొత్త హైవే రాబోతుందని మీకు ముందుగానే తెలుసు. మీరేం చేస్తారు? అధికారిక ప్రకటనకు కొన్ని నెలల ముందే మీరు మీ బినామీలను, మీ డ్రైవర్లను, మీ దూర బంధువులను పంపించి ఈ పనికిరాని ఆ పనికొచ్చే వ్యవసాయ భూమిని ఎకరానికి 10 లక్షల చొప్పున కొన్నారనుకోండి. ఆ తర్వాత ప్రభుత్వం వెంటనే ఫ్లాష్ న్యూస్ రిలీజ్ చేస్తుంది, ఫలానా ప్లేస్ లో హైవే వస్తుంది అని సడన్ గా. ఈ భూమి ఇప్పుడు సడన్ గా 10 లక్షల నుంచి 10 కోట్ల వరకు వెళ్తుంది. అండ్ ఇది ప్రైమ్ కమర్షియల్ రియల్ ఎస్టేట్ అవుతుంది. అండ్ మనం ఇక్కడ కనుక చూసుకుంటే అమరావతి ల్యాండ్ స్కామ్ ఆరోపణలో వినిపించింది ఇదే. రాజధాని నిర్మించబోతున్నప్పుడు తెల్ల రేషన్ కార్డులు కలిగి ఉన్న వందలాది మంది, అంటే ప్రభుత్వం దృష్టిలో పేదవాళ్ళు అని అర్థం, రాజధాని ప్రాంతంలో కోట్లాది రూపాయల విలువైన భూములను అది ప్రకటించబడక ముందే కొనుగోలు చేసినట్లు తదనంతరం దర్యాప్తులో తేలింది. దీన్నే ఇన్సైడర్ ట్రేడింగ్ అంటారు. ఇది కేవలం భూమి కొనడం మాత్రమే కాదు, భూమి కేటాయింపులకు కూడా. అండ్ భారీ నీటిపారుదల ప్రాజెక్టులకు, రోడ్ కాంట్రాక్ట్లకు, ఇంకా వేరే చిన్న కాంట్రాక్ట్స్ ఏవైతే ఉంటాయో మన పల్లెటూరు స్థాయి నుండి టౌన్ సిటీ స్థాయి వరకు ఇలాంటి ప్రాజెక్టులు లేదా టెండర్లు
నాయకులు ఎప్పుడూ కూడా రాజకీయ నాయకులకి ఎవరైతే దగ్గర వాళ్ళు ఉంటారో అనుచరులు కానివ్వండి లేదా వాళ్ళకి ఇష్టమైన వాళ్ళకి ఇష్టమైన కంపెనీలకు మాత్రమే ఈ కాంట్రాక్ట్లు ఇవ్వబడతాయి. ఈ ప్రాజెక్టుల ద్వారా డబ్బులు సంపాదించడానికి రాజకీయ నాయకులు తరచుగా పార్టీలు మారుతూ ఉంటారు. ఇది మోడర్న్ రాజకీయాల్లో ఒక పార్ట్ ఆఫ్ ద గేమ్. కానీ ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటి అంటే ఇదంతా కొత్తదేమీ కాదు, ఇది ఎప్పటి నుంచో ఉన్నదే. మనం ముందు మాట్లాడుకున్నట్టు ఇప్పుడు మనం ఓల్డ్ డేస్ గురించి మాట్లాడుకుందాం. ఇది దక్కన్ పీఠభూమి. శతాబ్దాల పాటు ఈ భూమిని వరంగల్ కాకతీయులు మరియు హంపి విజయనగర సామ్రాజ్యం వంటి గొప్ప సామ్రాజ్యాలు పరిపాలించాయి. మనం వారిని అప్పట్లో దైవ సమానులైన కీర్తివంతులైన రాజులుగా భావిస్తాం. కానీ అన్నిటికంటే ముందు వాళ్ళు రాజకీయ నాయకులు మరియు వారు తమ రాజ్యాలను నడిపిన విధానం ఒకసారి వింటే అది మనకు బాగా తెలిసినట్లే ఉంటది. రాజధానిలో ఉన్న ఒక రాజు, అది వరంగల్ అయినా అవ్వచ్చు, విజయనగరం అయినా అయి ఉండొచ్చు, ప్రతి గ్రామాన్ని స్వయంగా పరిపాలించలేడు. అందుకే అతను న్యాయాంకర విధానం అనే ఒక భూస్వామ్య వ్యవస్థను ఉపయోగించారు. రాజు తన రాజ్యంలోని కొంత భాగాన్ని శక్తివంతమైన ఒక సైనికాధిపతికి లేదా సామంతుడికి ఇస్తాడు. అతడినే నాయకుడు అనేవారు. ఈ భూమి పొందినందుకు ప్రతిఫలంగా ఆ నాయకుడు 2 పనులు చేయాలి. 1 రాజు కోసం పన్నులు వసూలు చేయాలి. 2 రాజుకు అవసరమైనప్పుడు యుద్ధానికి సిద్ధంగా ఒక సైన్యాన్ని రూపొందించాలి. ఆ నాయకుడే ఆనాటి రాజుగారి ఎమ్మెల్యే. అతనికి స్థానిక బలమైన నాయకుడు. అయితే ఇక్కడున్న మెయిన్ సమస్య ఏంటంటే ఆ రాజుకి ఆ సామంతుడి మీద కూడుకున్న నమ్మకం షరతులతో కూడుకుంది. రాజు ఎప్పటికప్పుడు తనకి డబ్బు లేదా భూములు ఇలా ఇస్తూ తన్ని సంతోషంగా ఉంచాలి. ఒకవేళ తన్ని సంతోష పెట్టలేకపోతే ఇంకా అస్సామే వాడు వెన్నుపోటుపోవడానికి రెడీగా ఉంటాడు. ఒకవేళ కేంద్రంలో రాజు బలహీన పడితే లేదా ఒక ప్రత్యర్థి రాజు ఈ సామంతుడికి ఒక మంచి డీల్ ఆఫర్ చేస్తే ఏం చేస్తాడని చెప్పి మీరు అనుకుంటున్నారు? ఇతను పిటాయించేవాడు, అంటే డిఫెక్షన్. మనం దీని గురించి ఇందాక మాట్లాడుకున్నాం, జంపింగ్ అంటాం కదా. ఇదే అంటే తన భూమిని మరియు అధికారాన్ని కాపాడుకోవడానికి తన విధేయతను మార్చుకుంటాడు. దీన్నే అనైతికం, అంటే ఇమ్మోరల్ గా చూడలేదు, ఎందుకంటే నిజానికి ఇదే రాజనీతి. ప్రస్తుతం ఒక మంత్రి పదవి కోసమో లేదా తమ నియోజకవర్గానికి నిధుల కోసమో ప్రతిపక్షం నుండి అధికారిక పక్షంలోకి దూకే ఆధునిక ఎమ్మెల్యే. అతడు ఆనాటి నాయకుడికి సామంతుడికి కొత్త రూపం మాత్రమే. అతను తన సొంత భూస్వామ్య రక్షణ కోసం ఒక రాజు నుండి మరో రాజుకు తన విధేయతను మార్చుకుంటాడు. సరే, ఇది పిటాయింపుని వివరిస్తుంది. మరి భూ కుంభకోణాల సంగతి ఏంటి? దానికోసం మనం ఇంకా వెనక్కి వెళ్ళాలి. క్రీస్తు పూర్వం 3వ శతాబ్దంలో కౌటిల్యుడు అలియా చాణక్యుడు రాసిన పుస్తకానికి వెళ్ళాలి. ఆ టైంకి మనం కౌటిల్యుడు రాజకీయంపై ఒక అంతిమ గైడ్ను రాశాడు. అదే అర్థశాస్త్రం. అది నీతి లేదా ధర్మం గురించి వివరిస్తుంది మరియు అతను అవినీతి గురించి చాలా బాగా చెప్పాడు. అతను ఈ పుస్తకంలో దొంగిలించిన డబ్బులను పట్టుకోవడం, డిఫెక్షన్ ఆఫ్ ఎంబెజిల్మెంట్ పై ఒక పూర్తి అధ్యయనాన్ని కేటాయించాడు. తమ అధికారులు దొంగతనం చేస్తారని కౌటిల్యుడు ముందే ఊహించాడు మరియు వారు అలా చేయడానికి 40 మార్గాలు ఇందులో పేర్కొన్నాడు. వాటిలో కొన్ని పన్ను వసూలు చేస్తూ వసూలు కాలేదని చెప్పడం, ముందే పన్నులను వసూలు చేసి కొన్ని నెలల తర్వాత రికార్డుల్లో అంటే పుస్తకాల్లో రాయడం, అమ్మితే ఎక్కువ డబ్బులు వచ్చే వస్తువులను ఎక్కువ విలువ కలిగిన వస్తువులతో మార్చడం మరియు ప్రభుత్వ ఆస్తిని వ్యక్తిగత లాభాల కోసం ఉపయోగించడం. ఇందులో ఏదైనా మీకు తెలిసినట్టు అనిపిస్తుందా? ఆ చివరిది, ప్రభుత్వ ఆస్తిని వ్యక్తిగత లాభాల కోసం ఉపయోగించడం. ఇదే మోడర్న్ భూ కుంభకోణానికి ఒక బ్లూ ప్రింట్. రాజుగారి కొత్త రహదారి ఎక్కడ వేయబడుతుందో ముందుగానే తెలుసుకొని అక్కడ భూమిని కొనడం, అంటే రాజ్య సమాచారాన్ని వ్యక్తిగత లాభాల కోసం ఉపయోగించడం. కౌటిల్యుడు ఎంత వాస్తవికంగా ఆలోచించాడంటే అతను రాజనీతి శాస్త్రంలో అత్యంత ప్రసిద్ధమైన వ్యాఖ్యలలో ఒకటి రాశాడు. నాలుక కొనపై ఉన్న తేనెను గాని విషాన్ని గాని రుచి చూడకుండా ఉండడం ఎలా అసాధ్యమో, ప్రభుత్వ అధికారి రాజుగారి ఖజానా నుండి కనీసం కొంచెమైనా తినకుండా ఉండడం కూడా అసాధ్యం. అతను ఇంకా ఇలా అన్నాడు, ఆకాశంలో ఎగిరే పక్షి దారినైనా కనిపెట్టొచ్చు కానీ ప్రభుత్వ అధికారుల అక్రమ సంపాదన మార్గాలను కనిపెట్టాలి. 2000 సంవత్సరాల క్రితమే అతను ఇదంతా రాశాడు. కాబట్టి మనం ఇప్పుడు ప్రెసెంట్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో ఉన్నాం. పేర్లు మారాయి, మనం రాజు బదులు ముఖ్యమంత్రి అని, నాయకుడి బదులు ఎమ్మెల్యే అని పిలుస్తాం. ఆస్తులు మారాయి, కానీ సారవంతమైన నదీ తీరాల కోసం, వజ్రాల గనుల కోసం కాకుండా రాజధాని ప్రాంతంలోని భూముల కోసం లేదా పెద్ద ప్రాజెక్టుల కాంట్రాక్టుల కోసం కొట్టుకుంటున్నారు. ఆ గేమ్ ఇంకా మారలేదు, స్టిల్ సేమ్. అప్పుడు రాజు తన నాయకులకు భూదానాలు ఇచ్చి వాళ్ళని విధేయులుగా ఉంచుకున్నారు, అంటే లాయల్ సర్వెంట్స్ గా. ఇప్పుడు ముఖ్యమంత్రి తమ ఎమ్మెల్యేలకు పదవులను, కార్పొరేషన్ చైర్మన్షిప్లు మరియు ముఖ్యంగా వారి జిల్లాలోని భూమిని అండ్ కాంట్రాక్ట్లను నియంత్రించే అధికారాన్ని ఇచ్చి విధేయులుగా ఉంచుకుంటారు. ఇదే ఈ ఎమ్మెల్యేలు జంప్ చేయడానికి మెయిన్ కారణం. ఒకవేళ ఓడిపోయి ప్రతిపక్షంలో ఉంటే వాళ్ళకి ఎక్కువ ఫండ్స్ కూడా రావు వాళ్ళ నియోజకవర్గాన్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి. సో ఇలాంటి సిచ్యువేషన్ లో తను ఏం చేయాలంటే వేరే పార్టీకి వెళ్తే అట్లీస్ట్ డబ్బులు ఫ్లో అవుతా ఉంటాయి, తను వేసుకోవచ్చు జోబులో ఎంతో కొంత ఖర్చు పెట్టి. సో అందుకే వాళ్ళు ఇలా చేస్తూ ఉంటారు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్, అండ్ ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.